నమస్తే అండి, నా పేరు అలీ ఫ్రమ్ భారత్ ఆప్టికల్స్. సర్వేంద్రియానం నయనం ప్రధానం. మన అవయవాల్లో కళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ప్రధానమైనవి. సో మనకి కొంతమందికి పుట్టుకతో కళ్ళజోడు వస్తుంది, కొంతమందికి చదువుతూ ఉన్నప్పుడు కళ్ళజోడు వస్తుంది, కొంతమందికి వర్క్ ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత వస్తుంది, చాలామందికి 40+ తర్వాత రీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన దైనందిక జీవితంలో కళ్ళజోడు అనేది కంపల్సరీ ఒక పార్ట్ ఉంటుందన్నమాట. సో మనం దీనికి వాడే లెన్సెస్ ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం బ్లూ కట్ అనేది లేదండి. ఇప్పుడు బ్లూ కట్ లెన్స్ అనేది చాలా ఎక్కువ రన్ అవుతున్నాయి, ఎక్కువ మూవ్ అవుతున్నాయి. అందరూ అడిగే లెన్స్ కూడా అవే ఉంది. బికాస్ మనం వాడే ప్రతి ఒక్క చేతిలో మొబైల్ ఉంటుంది. సో దాని నుంచి బ్లూ రేస్ వస్తాయి. ప్రతి ఒక్కరి చేతిలో మ్యాక్సిమం ల్యాప్టాప్ ఉంటుంది, మీ జాబ్ అంతా అవే ఉంటుంది. లేదా మీరు పనిచేసిన వర్క్ ప్రొఫెషన్లో, ఇప్పుడు మా షాపులో ఇంత లైటింగ్ నా మీద పడుతుంది, దీని నుంచి కూడా యూవీ రేస్ అనేది మనకి హార్మ్ఫుల్ రేస్ అనేవి వస్తుంటాయి. సో మన కళ్ళని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బ్లూ కట్ లెన్స్ అనేది వాడతాం. బ్లూ కట్ అనేది మీ అందరికీ ఒకటే తెలుసు, అది ఏంటంటే ఇలాగా ఈ లైట్ పాస్ కాకపోతే బ్లూ కట్ ఉన్నట్టు. ఈ లైట్ వేసి చూపిస్తే చాలు, మీరు కళ్ళు మూసుకుని బ్లూ కట్ లెన్స్ తీసేసుకుంటున్నారు. యాక్చువల్గా అది కాదనమాట. బ్లూ కట్ అనే లెన్సెస్ లేదా మీ హార్మ్ఫుల్ అనే లెన్సెస్ మనం తీసినప్పుడు అది ఎటువంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, బ్రాండ్ ఏంటి అన్నది చూసి తీసుకోవాలండి. ఫర్ సపోజ్ ఇప్పుడు జైస్ ఉంది, దాంట్లో ఒక 2.5,000 స్టార్టింగ్ ఉంటుంది, ఇది మంచి లెన్స్. క్రిజల్ ఉంది, దీంట్లో స్టార్టింగ్ 2,900 నుంచి ఉంది. లేదా హోయా ఉంది, లేదా నోవా ఉంది. ఇలాంటి లెన్స్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, ఈరోజు మార్నింగ్ ఒక సిచ్యువేషన్ జరిగింది. ఒకసారి వచ్చారు డైరెక్ట్గా షాప్లోకి వచ్చేసి అయినా బ్లూ కట్ కావాలి, -2 నా పవర్ అన్నారు ఆయన. ఓకే, నేను ఇది చెప్పడానికి వెళ్ళేలోపు ఆయన లెన్స్ కట్ పడి 450 రూపాయలకి ఇస్తున్నాడు, 200 రూపాయలు ఫిట్టింగ్ చార్జెస్ అంటున్నాడు, 650 అవుతుంది, 2 రోజులు టైం పట్టుద్దంటే నువ్వు ఇవ్వగలవు అన్నారు. సో ఆయన ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు 2 సార్లు ఇస్తాను చెప్పి కూర్చోబెట్టి ఒక అరగంటలో ఇచ్చేసాను. ఆయన అడిగింది ఒకటి, లైట్ పాస్ అవుతుందా బాబు? పాస్ అవుతుంది, బ్లూ కట్ చేశారు. అంటే మీ కళ్ళ విలువ 450 రూపాయలు అనమాట. దేవుడిచ్చిన ఒక అమూల్యమైన ఒక దాన్ని ఏమంటారు విలువైన కళ్ళని మనం 450 రూపాయలతో మనం బ్లాక్ చేసేస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ ఉంది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీకు మార్కెట్లో దొరికే 400 బ్లూ కట్టు, 500 బ్లూ కట్టు, 600 బ్లూ కట్టు, 700 బ్లూ కట్టు, 800 బ్లూ కట్టు, 900 బ్లూ కట్టు, రూపాయి ఫ్రేమ్ పెట్టి కొంటే మీకు వచ్చే బ్లూ కట్టు, బై 1 గెట్ 1 బ్లూ కట్టు, ఫ్రేమ్ తీసుకుంటే అద్దాలు వచ్చే బ్లూ కట్టు, ఇవన్నీ కూడా వేస్ట్ సార్. ఇవన్నీ ఇలాగా ఊరు పేరు లేని అద్దాలు సార్. దీనికంటూ ఒక వికీపీడియా ఏం లేదు సార్. దీనికంటూ ఇది వస్తాయి అంతే. ఇది మీ కోరిక పైన వస్తాయి, దీనికి ఒక ఊరు పేరు ఏమి ఉండదు సార్. ఇది ఎందుకు వస్తాయంటే లెన్స్ కట్టు 450 రూపాయలకి అద్దాలు అమ్మడం వల్ల ఇవి మీ దగ్గరికి వస్తున్నాయి సార్. దీనికి ఏం లేదు సార్. దీనికి ఎలా చెప్పాలంటే దీనికి ఒక హిస్టరీ అంటూ ఏం లేదు సార్. ఇది మీ అందరికీ 400 నుంచి 1000 రూపాయల్లో దొరికే బ్లూ కట్ లెన్సెస్ అవి ఎప్పుడైనా అడగండి. ఇలాంటి పౌచ్ ఉంటే చీపిరా బాబుని అడగండి. దీనికి పేరే ఉండదు సార్. దీనికి ఏం ఉండదు అసలు, జస్ట్ డమ్మీ. ఇది ఎంత వరస్ట్ అంటే నేను దీనికి ఇంకా క్లియర్గా చెప్తే మీ కళ్ళద్దరు వాడడం మానేస్తారు, అంత వరస్ట్ లెన్సెస్. దీన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారండి. మీరు ఎంకరేజ్ చేసి మేము మీకు అమ్మేలాగా చేస్తున్నారు. ఎందుకు అంటే లెన్స్ 400 రూపాయల కళ్ళద్దాలు మీ కళ్ళని ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తే ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ టాపిక్. ఇది ఎంతవరకు న్యాయం అవుతుంది మీ కళ్ళకి 400 రూపాయల అద్దాలు అంటే? అతను మిమ్మల్ని ఆ ట్రాప్లోకి తీసుకెళ్ళి అది అమ్ముకుంటాడు. ఆయన దాంట్లో క్వాలిటీ ఉందా? లేదు సార్. సింపుల్ సార్. ఈరోజు మేము రీఛార్జ్ చేయించుకుంటున్నాం నెలకు 200 పెట్టి, అలాగే ఒక 150 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ అనుకుని సంవత్సరానికి ఒక 1,500 రూపాయలు పెట్టి ఒక కళ్ళద్దాలు తీసుకుంటే మీరు లెన్స్ ఓన్లీ మీకు ఏదైనా బ్రాండ్లో వచ్చేస్తుంది. మీకు ఒక 2,000 రూపాయల్లో మీకు మంచి యూవీ విత్ బ్లూ కట్ లెన్సెస్ వస్తాయి. దాన్ని ప్రిఫర్ ఇవ్వండి. లేదు మీకు అంత బడ్జెట్ లేదు అంటే ఇది ట్రై చేయండి. అట్లీస్ట్ ఆ లెన్స్ కన్నా ఎంతో కొంత బెస్ట్. మ్యారీ బ్లూ అంటారు దీన్ని. హైదరాబాద్లో ప్రతి చోట దొరుకుతుంది. ఇది మా చుట్టాలైతే ఏం కాదు ఇది. కానీ ఈ లెన్స్ ఎంతో కొంత మంచి లెన్స్. నేను వాడేది ఇదే, నా కూతురు వాడేది ఇదే. బాగుంటుంది, ఎంతో కొంత మంచి లెన్స్ ఇది. అట్లీస్ట్ ఇది 1000 నుంచి 1,500 రూపాయల్లో మీకు ఈ బడ్జెట్లో దొరుకుతుంది. అన్ని రకాల పవర్లో దొరుకుతుంది. 1.67 ఇండెక్స్ వరకు దొరుకుతుంది మీకు ఇది. దీంట్లో ఫ్రేమ్లెస్ లెన్స్ కూడా దొరుకుతుంది దీంట్లో. అట్లీస్ట్ దీనికైనా వాల్యూ ఇవ్వండి సార్. ఇలాంటి లెన్స్ కైనా ప్రిఫరెన్స్ ఇవ్వండి.
అట్లీస్ట్ ఇది ఇది గూగుల్లో కూడా దొరుకుతుంది మీకు, దీని గురించి హిస్టరీ దొరుకుతుంది. ఇది మొత్తం డమ్మీ సార్, ఇది అసలు ఏమీ లేదు సార్, ఇది చెత్త సార్. ఇది మీరు లెన్స్ మీకు డెలివరీ ఇచ్చిన తర్వాత ఇలా తీసి బయట లైట్ ఉంటుంది కదా, ఇలా లైట్లో పెట్టి చూడండి, దీని నిన్న 150 గీతలు కనబడతాయి మీకు. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఇది మీకు ఫేవర్గా మీకు అర్థమయ్యే రీతిలో మీరు వాడేది కరెక్ట్ కాదు అని క్లియర్గా చెప్పే వీడియోస్ అనేది. దీంట్లో మీరు పాజిటివ్గానే తీసుకోవాలి సాధ్యమైనంత వరకు. ఇది మీకు పనికొచ్చే టాపిక్. నేను అమ్మాను సార్ ఈ లెన్సెస్, నేను అమ్ముతున్నాను, మీరు అడిగినానే ఇస్తాను మీకు. మీరు నా షాప్లో రాగానే క్రిజాలు 3000 రూపాయలు అద్దలు బాగుంటాయంటే మీరు వెనక్కి వెళ్ళిపోతారు మీరు. సో మీకు స్టార్టింగ్ బ్లూ కట్ 500 అని చెప్తాను. 500 ఇచ్చే లెన్సెస్ ఇవే, నేనే కాదు హైదరాబాద్ మొత్తం ఇదే ఇస్తుంది 500 రూపాయలు. సో మీరు ఏ లెన్స్ వాడాలి ఇప్పుడు ఎంత క్లియర్గా చెప్పిన తర్వాత ఈ వీడియో మీ దాకా వస్తే కనుక, మీరు స్పెట్స్ వాడుతుండే అయితే కనుక అసలు ఈ లెన్స్లు వాడకండి. అట్లీస్ట్ ఈ లెన్స్ వాడండి. ఇంకొంచెం డబ్బులు ఉంటే నోవాలో ఫినో ఉంటుంది, అది బాగుంటుంది. లేదా ఎస్ఎల్ఆర్లో బేసిక్ లెన్సెస్ ఉంటాయి, అవి వాడండి. అంతేగాని ఈ లెన్స్ జోలికి వెళ్ళకండి. ఇది జస్ట్ లైట్ మాత్రమే ఆపుతాయి, అంతేగాని మీ కళ్ళకి ప్రొటెక్షన్, మీ కళ్ళకి క్వాలిటీని అయితే ఇవ్వవు. మీకున్న ఆ విజన్ ఇంకా తగ్గిస్తాయి ఇవి. దీని నుంచి మీకు ఎటువంటి రక్షణ అనేది ఉండదు. ఆ లైట్ పాస్ అవుట్ కాదు అనేది మాత్రమే ఒక కొంత దీంట్లో, మిగతాదంతా వేస్ట్. సో సాధ్యమైనంత వరకు మీరు మంచి లెన్స్ను చూస్ చేసుకొని మంచి లెన్స్ని తీసుకొని ఒక సంవత్సరానికి ఒకసారి 2000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తప్పేం లేదు. ఫ్రేమ్ తక్కువ తీసుకోండి, 5, 6, 7,000లో మంచి లెన్స్ వస్తాయి, ఫ్రేమ్స్ వస్తాయి మీకు, అవి తీసుకోండి, అవి వాడండి. వీటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి, మంచి లెన్స్నే వాడండి. మీకు అంతగా లెన్స్ కట్ని మీరు పెంచి పోషించాలి, లెన్స్ కట్ని మీరు ఎక్కడికో తీసుకెళ్ళాలి, వాళ్ళని బిలియనియర్ చేయాలి అని అనుకుంటే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఫ్రేమ్స్ తెచ్చుకోండి. ఫ్రేమ్స్ బాగుంటాయి, నేను అగ్రి అవుతాను. లెన్స్ కట్ ఫ్రేమ్స్ బాగుంటాయి, అవి తెచ్చుకోండి. దాంట్లోకి ఇలాంటి లెన్స్, ఇది కాకపోతే క్రిజల్, ఇది కాకపోతే జైస్, అది కాకపోతే హోయా లేవు, మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది, ఈ రేంజ్లో మ్యారీ బ్లూలో ఇంకో 2-3 రకాల కంపెనీస్ ఉన్నాయి, విస్టా అని ఒకటి ఉంది, జెన్ అని ఒకటి ఉంది. ఇలాంటివి తీసుకొని అట్లీస్ట్ ఇవైనా వాడుకోండి. ఆ 500-400 వచ్చే బ్లూ కట్ లెన్స్లు అంత వరస్ట్ లెన్స్ ఈ ప్రపంచం గురించి. అవి ఎంత వరస్ట్ అంటే వరస్ట్ కాదు, చీపెస్ట్ లెన్స్ అవి. సో సాధ్యమైనంత వరకు మీరు అట్లని అవాయిడ్ చేసి మంచి లెన్స్ తీసుకుంటే మీకే ఉపయోగం అని చెప్పి ఆలోచించి మంచి లెన్సుల వైపు మీరు అడుగు వేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోలో సాధ్యమైనంత వరకు నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు. నేను దీన్ని ఒక పాజిటివ్ నోట్గా తీసుకొని ఆలోచించి మీరు ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలుంటే వీడియోని మీ ఫ్రెండ్స్కి లేదా మీ కొలీగ్స్కి కూడా పంపించండి, ఎవరైతే స్పెట్స్ పడుతున్నారో వాళ్ళకి. సో మీరు దీన్ని ఏదైతే ఇప్పుడు మీకు ఈ టాపిక్ని నేను మీకు షేర్ చేశానో ఆ టాపిక్లో మీరు మంచిని తీసుకుని మంచి అర్థాన్ని వాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. థ్యాంక్స్ అండి. భారత్ ఆప్టికల్స్ నుంచి అలీ. జై హింద్ సార్.